శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 1వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మంగళాచరణం, అనేక భక్తి లక్షణాలు, సచ్చరిత రచనకు అంకురార్పణ శ్రవణం చేద్దాం. ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని భక్తజనులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తారు. కారణం, మంగళాచరణ వలన ఇష్టార్థ సిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది. నేను కూడా శిష్టాచారం ప్రకారం దేవతలందరికీ నమస్కరిస్తున్నాను. మొదట తొలి పూజితుడైన గణపతికి సాష్టాంగ నమస్కారం. గజానన, నా ఈ వచనాలను ప్రాసాదికంగా అనుగ్రహించు. ఈ సాయియే గజాననుడైన గణపతి. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయి దయామయ, మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మకుమారి, చాతుర్యలహరి అయిన సరస్వతికి నమస్కారం. ఈమె నా జిహ్వను హంసగా చేసుకొని దానిపై ఆసీనురాలగుగాక. సాయియే భగవతి, సాయియే సరస్వతి. వారు తమ చరితాన్ని తామే గానం చేస్తున్నారు. భక్తులను భవనదిని దాటించి తీరానికి తీసుకుని వెళ్లే నౌక మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? యాజ్ఞవల్క్య, భృగు, పరాశర, నారదాది మునీంద్రులకు నమస్కారం. వేదవ్యాసునకు, సనక సనందన సనత్కుమారులకు, సుకునకు, సౌనకునకు, విశ్వామిత్ర వశిష్ఠులకు, వాల్మీకి, వామదేవ, జైమిని, వైశంపాయనాది నవయోగీంద్రుల చరణాలకు సాష్టాంగ ప్రణామాలు. ఇక నివృత్తి, జ్ఞానేశ్వర, ముక్తాబాయి, సోపాన, ఏకనాథ, జనార్దన స్వామి, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలగు సాధు సజ్జనులకు నమస్కారం. ఇక అగణితంగా ఉన్న దేవీ దేవతలను, సాధు సత్పురుషులందరినీ పేర్కొనుటకు అవకాశం లేదు కనుక ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చివరగా నా పితృదేవునికి నమస్కారం. ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్ర మనసుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడిది? ఇక బుద్ధిని స్ఫురింపచేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుజొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను. ఓం నమో సద్గురుదేవా. చరాచరాలకు విశ్రామధామం మీరే. దయామయ, విశ్వమంతటికి అధిష్టానం మీరొక్కరే. బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దానిని అవ్యక్తము లేక మాయ అని అంటారు. సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. యుక్తి ప్రయుక్తులు, ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురు, మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ, కరుణాసాగర, స్వసంవేద్య, సర్వాతీత, అనాద్యానంత మీకు వందనం. నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, సర్వోత్తమ, మంగళధామ, ఆత్మారామ, గురువరా, మీకు నా ప్రణామాలు. మీ స్తవనం చేయలేక వేదాలు, శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏపాటిది? సద్గురువు లేకుండా బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అట్టి సద్గురువుకు అనన్య శరణుజొచ్చి పంచప్రాణాలను సమర్పించాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణతీర్థాన్ని ఆఘ్రాణం చేయాలి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు, మనస్సు, ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురుకృప మరియు గురుచరణ పాయసం, గురుమంత్రం మరియు గురుగృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు తీసుకొని పోతాయి. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా హరిచరణాల యందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది.
సద్గురు చరణ సేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు, యోగ యాగ తపస్సాధనలు. శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేదశాస్త్రం. సాయి సమర్థ, ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇది ఒక్కటే. జగత్తు ఒట్టి మిథ్య, బ్రహ్మ మాత్రమే సత్యం అన్న జ్ఞానాన్ని సాయి తమ భక్తులకు ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనస్సు ఎప్పుడూ సుఖంగా శాంతంగా ఉంటుంది. ఇదే పరమపద ప్రాప్తి. సాయి ఆనంద వృత్తికి గని. సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు. సాయి గుణాతీతమైన మూల నిర్గుణ నిరాకారులే అయినా భక్తులు భక్తిలోని ఆనందాన్ని అనుభవించడానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామం. సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమమైనకు ప్రణామాలు. సర్వజీవులకు వందనం చేయటం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వంభరుడు ఆనందిస్తాడు. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. నాకు వేరే జపతపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించటం ఒక్కటే సాధన. వారి సుందరవదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పులు హరించుకొని పోతాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. బాబా యొక్క నయనాలను చూస్తుంటే తమ్ము తాము మరిచిపోతారు. హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలో విలీనమవుతుంది. కర్మ ధర్మ శాస్త్ర పురాణాలు, యోగ యాగానుష్ఠానాలు, తీర్థయాత్రా పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ ఒక్క సాయి చరణాలే. గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి యందు దృఢపరిస్తే మనసుకు నిశ్చలమైన శాంతి ప్రాప్తిస్తుంది. భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. స్వస్వరూప అనుసంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్ర నిపుణులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు. పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయడం అర్చనా భక్తి యొక్క లక్షణమని వ్యాస మహర్షి అన్నారు. ధూపదీపార్చనలు చేసి తర్వాత నైవేద్యం సమర్పించి ఆరతి నీరాజనాలివ్వటం మొదలగు వానిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని అర్చనా భక్తి అని అంటారు. తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమామూర్తి యందు ఆమంత్రించి పూజించాలి. అర్చనాదుల అనంతరం ఆ చైతన్యాన్ని మరలా తమ హృదయంలోని పూర్వస్థితి యందు స్థాపించాలి. ఇదే స్వస్వరూపానుసంధానం. గర్గాచార్యుల మతానుసారం మనస్సు హరి యొక్క గుణగణాల సంకీర్తనలో తల్లీనత చెంది హరియందు విలీనమైపోవటం మరొక భక్తి లక్షణం. అఖండ ఆత్మానుసంధానంతో విహితాచరణ కలిగి కథా సంకీర్తనలో పాల్గొనడం భక్తి లక్షణమని శాండిల్యుని వచనం. ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కానీ భోక్తను కానీ నేను కాను అన్న భావంతో కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్కర్మ్యత సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు, కానీ కర్మత్యాగం ఎప్పుడూ సంభవం కాదు. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండటమే కోరికలను త్యజించడంలోని మర్మం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం శుద్ధ స్వధర్మం అనబడుతుంది. సర్వకర్మలను భగవంతునికి సమర్పించి సర్వం మరిచిపోయి నిశ్చలమైన మనసుతో ఉండటం నారదుడు వర్ణించిన మరో భక్తి లక్షణం. ఈ విధంగా ఒకటి కంటే ఒకటి మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలు ఉన్నప్పటికీ మనం కేవలం గురుకథా స్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలం. నేను షిరిడీలో ఒకనాటి ఉదయం బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరటం చూచాను. ఈ సాయి సచ్చరిత దానిలో నుండి ఉద్భవించింది. ఉత్తమమైన కీర్తి గల వారి గుణాలను వర్ణించడం మరియు వారి కథలను చర్చించుకోవటం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది. వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. అధిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవికమను త్రితాపాలతో బాధపడేవారు, తమ హితాన్ని ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ఆశ్రయిస్తే ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందగలరు. బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని ఆలకించండి.
ఒకరోజు ఉదయం బాబా దంతధావనం ముఖ ప్రక్షాళనం చేసుకొని విసరడానికి ఉపక్రమించారు. ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరిచి దానిపై తిరగలిని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదులై ఊడిపోకుండా గట్టిగా బిగించారు. చేతిపైన చొక్కాను పైకి లాక్కొని తిరగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు. తిరగలి పిడిని చేత పట్టుకొని మెడను క్రిందకు వంచి తమ చేతులతో స్వయంగా తిరగలిని త్రిప్పుతూ గోధుమలను విసరసాగారు. ఊరిలోని వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు పురుషులు అంతా వచ్చారు. 4 స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగలి పిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు. అయినా వారు బాబా లీలలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు. ఆ స్త్రీల యొక్క ప్రేమను గని అరువు తెచ్చుకున్న కోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూసి నవ్వసాగారు. స్త్రీలు 4 సేర్ల గోధుమలను విసిరారు. చేటలు ఖాళీ అయ్యాయి. ఆ స్త్రీల మనసులో ఆలోచన తరంగాలు నాట్యం చేయసాగాయి. బాబాను దోచుకోవాలని ఆ స్త్రీలకు లోభబుద్ధి కలిగింది. అంతవరకు బాబా ఏం మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు పిండిని పంచుకున్నాక, మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకొని పోతున్నారు? దీనిని పట్టుకొని పోయి గ్రామ సరిహద్దుల్లో చల్లివేయండి. తేరగా దొరికింది కదా, తిందామని పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. నేనేం మీకు బాకీ పడి ఉన్నానా? పిండిని పట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు. తమ లోప ప్రవర్తనకు స్త్రీలు తమలో లజ్జితులయ్యారు. వెంటనే గ్రామ సరిహద్దులకు వెళ్ళిపోయారు. ఈ విధంగా పిండిని కాలువ గట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుదిరిగి చెడు రోజులు వెంటనే పోయాయి. ఇలా శ్రీ సాయిబాబా యొక్క మహిమతో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది. గోధుమలకు కలరాకు ఏమి సంబంధం? అంతుపట్టని ఆ చర్యను కని సచ్చరితను వ్రాయాలనే సంకల్పం నాకు కలిగింది. సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది. బాబా యొక్క మధురగాథను ప్రేమతో మనసారా గానం చేయాలని కోరిక కలిగింది. స్వస్తి. శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మంగళాచరణమను ప్రథమోధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.